మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు. ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు. అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ వేదిక మీద నుంచి ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని 52,000 ఉద్యోగాలతో 52,000 మెగా డిఎస్సి ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ మార్క్. మరి జగనన్న గారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే 2,30,000 ఉద్యోగాలను మర్చిపోయి 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి వేస్తానని చెప్పి 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి, 23,000తో చెప్పి తన నోటితో తను ఒప్పుకొని 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. దీనికి దానికి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? అసలు రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి. అసలు 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి మీరు 7,000 ఎందుకు వేస్తున్నారు, సిగ్గులేదా అని మీరు అన్నాక ఈ రోజు మీరు 6,000తో దగా డిఎస్సి వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే మేలు కదా మీకంటే. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7,900 ఉద్యోగాలు భర్తీ చేశాడు. 23,000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు ఇస్తున్నదన్నీ 6,100. మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నట్టే కదా. ఎన్ని మాటలు చెప్పారు? మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు. నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాల్సిన పని ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని మాటలు చెప్తున్నారు కదా, నవరత్నాలు అంటున్నారు, జాతిరత్నాలు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రులు అందరూ కూడా. మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని భర్తీ చేశారు? వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి.
ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డిఎస్సీ వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు 6,000 ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.